ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ఓం నమస్తే అండి. అయితే మనము ఇది వాక్య వ్యవహారం చూస్తున్నాం కదా, ఇందులో చతుర్థి విభక్తి చూస్తున్నాము. గుర్తుందా చతుర్థి విభక్తికి మూల ప్రత్యయాలు? ఏ భ్యాం భ్యస్. ఉత్తమం. గేభ్యాం భ్యస్. అయితే దీనికి మనము వృద్ధి వృద్ధవు అని చెప్పేసి ఒక ధాతువు చూసుకున్నాము. దానికి వర్ధన అనేది చేస్తున్నాం కదా, వర్ధన. సో అదేమొచ్చింది, అది ఎలాగ వచ్చింది? వర్ధ్ తర్వాత ల్యుట్ కదా, ల్యుట్ నుంచి చేసుకుంటే వర్ధనం అనేది రావాలి కదా మనకు, వర్ధనాయ అని వచ్చింది కదా. సో మరి అది ఎలాగా అంటే, ఫస్ట్ దానికి వృద్ధ అనే ధాతువు నుంచి ల్యుట్ ప్రత్యయం తీసుకొస్తే వర్ధన వచ్చిందనమాట. ఓకే, ల్యుట్లో యు ఉంది కదా, మొత్తం ల్యుట్లో యు ఉంటుంది. ఎందుకు ఇవన్నీ లోపించేసి యు అనేది ఒకటి మిగులుతుంది కదా. యు మిగిలిన తర్వాత యుకి ఆదేశం ఏంటి? అనా కదా. సో యుకి అనా ఆదేశంగా వస్తుంది. తర్వాత ఇదేమైంది, ఇది గుణం కావాలి కదా. అప్పుడు గుణం అయిపోయి ఏమైనది? వర్ధ అయింది. సో వర్ధ ఇది వృద్ధ అని రాశాను ఇక్కడ, తప్పు రాసినాను. వృద్ధ అని రాశాను. వర్ధ అనా. తర్వాత వీటిని కలిపేస్తే ఏమైంది? అది వర్ధన కదా. ఇప్పుడు ఇదేంటిది, ఇది ఒక శబ్దం తయారైంది అనమాట. ఆ శబ్దానికి చతుర్థి విభక్తి తీసుకురావాలి కదా. మళ్ళీ గే ప్రత్యయం తీసుకురావాలి. అప్పుడు ఏమైంది? వర్ధన ఏ. తర్వాత వర్ధన ఇక్కడ అకారాంతము ఉంటే అప్పుడు ఏకి యా ఆదేశం అని చెప్పుకున్నాం కదా. సో అప్పుడు ఈ యా ఎప్పుడైతే వచ్చిందో దీనికి అకారాంతానికి ఏమైతుంది? అదంతంగం ఏదైతే ఉందో అకారము, సో దానికి దీర్ఘమవుతుంది. ఓకే, సో ఇప్పుడు అన్ని కలిపేస్తే వర్ధనాయ. అలాగే మీరు చెప్తారా ఇది ఎలా వచ్చిందో? ఇంకోటి ఏమున్నది? ఇది 193 కదా మనం చేసింది. ఇది అధ్యయనం అనేది ఉంది కదా. సో అధ్యయనంకి ఎలా చెప్తారు? అధ్యయ అనాలా? అంతే, అధ్యయ తర్వాత ల్యుట్. తర్వాత యు ఉంటుంది. అధ్యయ యు, అధ్యయు. తర్వాత గుణం చేస్తా, అది వృద్ధి అక్కడ ఏమో వృద్ధి రాదు కదమ్మా. అది వృద్ధి రాదు మరి. అన్న యువర్ నాకతో అన్న వస్తుంది. తర్వాత ఏమైంది? అది వర్ధయ అన. మీకు వృద్ధు అయ్యన అన. అధ్యయన చెప్తున్నారు కదా మీరు, అధ్యయన చెప్తున్నారు కదా. అధ్యయ ప్లస్ అన, అధ్యయన అవుతుంది. అంతేనా? కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా. అంతే. తర్వాత చతుర్థి చెప్పండి. చతుర్థిలో ఏమవుతుంది? ఇంకా నసిభ్యం బెస్సా, మళ్ళీ గే ప్రత్యయం వస్తుంది. గే ప్రత్యయము అధ్యయన ఏ. మళ్ళీ యువర్ నాక ఇదే యా ఉంటుంది. యువర్ నాక అయిపోయింది ఇంకా. ఓకే, అయిపోయింది. ఒక్క నిమిషం, ఇక్కడ ఉన్నదే చూడండి ఊరికే జస్ట్. ఇక్కడ మీకు అధ్యయన శబ్దం వర్ధన దగ్గర అధ్యయన అధ్యయన ఏకి ఆదేశం ఏ. యాకారాంతం వచ్చింది కాబట్టి దీర్ఘం వచ్చి అధ్యయనాయ అయింది. అధ్యయనాయ. మళ్ళీ ఇక్కడ యా వస్తుందా, ఏ వస్తుంది? ఏకి యా అంతే, అది అక్కడ ఉన్నంతనే అధ్యయనాయ అంతే. తర్వాత దుగ్ధపానం చెప్పండి. దుగ్ధపానం, దుగ్ధపా అనేది పా అనేది ఇది చెప్పండి మీరు. ధాతువా?
దుగ్ధం అనేది పాలు కదా, అది వేరే శబ్దం, ఉపపదం అంటాం దాన్ని. పా అనేది ధాతువు. ధాతువు. ఓకే, పాకి లిట్టు తీసుకురండి. పాకి లిట్టు తీసుకొస్తే దుగ్ధపా. అన్ని లుప్తపా అయింది. దానికి అనా వచ్చింది, అనా ఆదేశం అయింది. రాలేదు, ఒక్క నిమిషం. దుగ్ధపా అనేది ఉంది, దానికి దుగ్ధపా లిట్టు ఉంది. తీసుకొస్తా. లిట్టు తీసుకొచ్చాం అనుకోండి, యా ఆదేశం అన్ని లోపించి యా మిగులుతుంది. యా కాదు, యు. యు మిగులుతుంది. యుకి ఆదేశం అన. అప్పుడు లుబ్ధ అన, దుగ్ధ అన అయింది. దుగ్ధ పా అన. దుగ్ధ పాన అన అయింది. దుగ్ధ, మీ శబ్దం ఏంటి? దుగ్ధ పా. ఇది మీకు నేను చెప్తా ఉండండి, నేను చెప్తా ఉండండి. మెల్లగా చెప్పండి, కంగారు పడుకొని చెప్తా. అదేలే అదేలే. అర్థమైంది. అవును, అదే మెల్లగా కంగారు పడకండి. దుగ్ధ పా అనేది ధాతువు. దానికి కాదు, ఒక నిమిషం. ఇది పా శబ్దమా? అనేది ఒకటే ధాతువు అమ్మా, ఇదేమో ఇది ఒక శబ్దం, ఇది ఉపపదం అంటాం దీన్ని. ఉపపదం. ఓకే. పదం పక్కన ఇంకో పదం ఉంటే దాన్ని ఉపపదం అంటాం. దుగ్ధ పా అనేది ఒక శబ్దం. దుగ్ధ అనేది ఒక ఉపపదము, పా అనేది ధాతువు. ఓకే, దుగ్ధ అనేది ఉపపదం. ఉపపదం అంటే అర్థం ఏంటమ్మా? ఒక్క నిమిషం, ఫస్ట్ వారు చెప్పనియండి, తర్వాత చెప్తాను. దుగ్ధ అనే ఉపపదము, పా అనేది ధాతువు. దీన్ని మనం మార్చడానికి లుట్ తీసుకొని రావాలి. లుట్ లో నుంచి టా లా లుప్తమైపోయి యు వచ్చింది. లుట్టుకి ఆదేశం యు. లుట్టుకి ఆదేశం యు కాదమ్మా, లుట్టులో మిగిలింది యు. లుట్టులో మిగిలింది యు. యుకి ఆదేశం అన. ఇక్కడ చూడండి, లుట్టు ఉంది కదా, లుట్టుకి ఆదేశం ఎందుకంటున్నారు? రెండు పోగా ఏం మిగిలింది? యు మిగిలింది. యు మిగిలింది. యుకి ఆదేశం అనొచ్చా? అంతే, యుకి ఆదేశం అన. అప్పుడు దుగ్ధ పాన అయింది. అక్కడ ఏమైంది? అప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు పాలో ఆ ఉంది, పాలో తర్వాత అనాలో ఆ ఉంది, రెండు అచ్చులు పక్క పక్కన ఉంటే సంధి జరగాలి కదా. ఏం సంధి జరిగింది? పూర్వరూపమా పరరూపమా? పూర్వరూపం జరిగింది. పూర్వరూపం జరిగింది. పాన అయింది. దుగ్ధ పాన అయింది. దుగ్ధ పానకి మళ్ళీ చతుర్థి ప్రత్యయం తీసుకొస్తే గే వస్తుంది. గేలో ఏ మిగులుతుంది. ఏ మిగిలి ఏకి ఆదేశం యు. యా అకారాంతం ఉంది కాబట్టి యా దీర్ఘం వచ్చు, నా అయింది. వర్ధనాయ అయింది. వర్ధనాయ కాదు, మీరు మర్చిపోయారు ధాతు. అదే దుగ్ధపానాయ. దుగ్ధపానాయ అయింది. ఓకే, ఉత్తమం. అమ్మ, మీరు భ్రమణం చెప్తారా? చెప్తాను, చెప్పండి. భ్రమణ, బ్రహ్మ శబ్దం, బ్రహ్మ కదా, బ్రహ్మ శబ్దానికి లిట్. లిట్ అది అన్ని పోగా యు మిగులుతుంది. తర్వాత బ్రహ్మ యు. తర్వాత బ్రహ్మ ప్లస్ నే కాబట్టి ఏ వస్తుంది, ఏ ఉంటుంది. ఆగండి, ఇక్కడ కంప్లీట్ చేయండి. ఇది యుకి ఆదేశం, యుకి ఆదేశం అనా వస్తుంది. అప్పుడు భ్రమ ప్లస్ అన. బ్రహ్మ కాదు, బ్రహ్మ ప్లస్ అన. బ్రహ్మ ప్లస్ అన, బ్రహ్మణ అవుతుంది. అప్పుడు అయితే నకారం అంతే, అంతే. అప్పుడు నోణహ అనే సూత్రంతో ఇక్కడ నకారం నకారంగా మారుతుంది. ఎందుకు మారుతుంది? అది వచ్చేసి మారింది, కరెక్ట్, ఉత్తమం. అప్పుడు భ్రమణ ఏ భ్రమణే ఏకి యు. ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం. గేలో ఏం మిగిలింది? ఏ మిగిలింది. తర్వాత ఏకి ఆదేశ, ఇక్కడ అకారాంత శబ్దం అని చెప్పాలి మీరు.
అన్నిటికీ ఆ, ఏకీ ఆదేశం అట్లా రాదు కదా, ఇక్కడ అకారాంతం ఉంటేనే వస్తుంది. ఓ, ఆ, భ్రమణ, ఇక్కడ ఏకి ఆదేశము యా. యా ఎందుకు భ్రమణ యా ఎందుకో చెప్పరా? అకారాంతం ఉంది కాబట్టి యా ఆదేశం. యా వచ్చింది. తర్వాత ఇక్కడ భ్రమణ యా, ఒక నిమిషం, ఇక్కడ యా ఉంది కాబట్టి ఇక్కడ నా లో అకారానికి దీర్ఘం వచ్చింది. ఓహో, చెప్పండి. రెండు యా అకారాలు. ఉమ్. యాలో అకారము నాలో అకారము కలిసి దీర్ఘమైంది అవునా? అట్లా కదా. ఇది యా ఉంది కదా, ఉమ్, యా రావడం చేత ఈ అకారాంతానికి ఏమైంది, దీర్ఘమైంది. ఉమ్, ఇప్పుడు మీరుంటే నేను వచ్చిన, నేనుంటే మీరు వచ్చారు అన్నట్టుగా ఉందన్నట్టు అది. అర్థమైందా? ఉమ్, ఒకరుంటే ఉమ్, ఒకరు వచ్చిండ్రు ఇక్కడ. ఇక్కడ ఏమైంది, ఉమ్, అకారాంతం ఉండడం చేత యా వచ్చింది. ఈ యా ఉమ్, రావడం చేత దీనికి దీర్ఘమైంది. ఉమ్. అర్థమైందా? ఆ, చెప్పండి. అకారాంత శబ్దం ఉండడం చేత ఏకి యా ఆదేశం అనండి. అకారాంత శబ్దం ఉండడం వలన యాకి ఏ ఆదేశం. ఆ, ఇక్కడ ఏముంది, అకారాంత శబ్దం ఉండడం వలన ఏకి ఏకి యా యా దీర్ఘము. ఆదేశంగా వచ్చింది. ఇక్కడ బ్రాకెట్ లో కూడా ఉంది కదమ్మా, చూసుకుంటూ కూడా చదవచ్చు. ఏకి ఆదేశం యా. ఏకి ఆదేశం యా వచ్చింది. తర్వాత ఏమైంది, ఇక్కడ భ్రమణ యా. యా వచ్చింది. తర్వాత ఇక్కడ యా, అదంతాంగానికి ఒక్క దీర్ఘం నిమిషం, వస్తుంది. ఒక్క నిమిషం, యా ఉండడం చేత ఉమ్. చెప్పండి. యా యా ఉండడం ఉండడం చేత ఇక్కడ అదంత అదంతా అంగానికి దీర్ఘం వచ్చింది. అంగానికి దీర్ఘం వస్తుంది. అప్పుడు భ్రమణాయ యా భ్రమణాయ. భ్రమణాయ. ఓకే, ఉత్తమం. నెక్స్ట్. నమస్తే మేడం. ఓం నమస్తే అండి, చెప్తారా మీరు? నాకు సందేహం వచ్చిందండి. ఇప్పుడే నేను చేరాను, ఒక 5 minutes లేట్ కూడా అయింది. ఓకే. ఇప్పుడు ఉమ్. ఆ, ఆకారంతం ఉంది కాబట్టి దీర్ఘమైంది. మిగతా స్వరాలు ఏమైనా ఉంటే ఏమవుతాయండి? వేరే అవుతుంది. మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉందాం. అంటే నాకు ఇంకొకటి ఏమంటే ఇంకోసారి ఇది బాగా గుర్తుండేదానికి అడుగుతున్నాను. అవునవును. ఫస్ట్ కొన్ని అన్ని అకారమైంది, ఆకారమైంది, ఈకారమైంది, ఈకారమైంది అలా అయింది అనుకోండి. సో అప్పుడు ఆ, మీకు చాలా సూత్రాలు అవి. నేను simplified గా మీకు ఇలా చూపిస్తున్నాను అంతేగాని ఓకే కదా. సో ఓకే అట్లా వేరు వేరుగా ఉంటాయి అన్నమాట. అది ఓకే రూపం మనకు చూపించాను చూడండి, అది ఏంటి అనేది మనకి గుర్తుందో, అదేంటి ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ ఏమైంది అనేది మనం అవన్నీ చేసినాము. అకారము, ఆకారము, ఇకారము, ఈకారం 3 చేసుకున్నాం మనం. ఇక్కడ చూడండి, అధి ఈ, అవునా? సో ఇప్పుడు అధ్యయనాయ అనేది ఎలా వచ్చిందో చూపించాను అవును. ఇక్కడ, అవునా? సో లెట్టు తీసుకొస్తే వచ్చింది అనమాట ఇదంతా కూడా. తర్వాత ఇది. ఇది ఏ రోజులండి? ఇది మీరు రాలేదా? లాస్ట్ వీకే. లాస్ట్ వీకా? నేను లేనేమో. మీరు ఓకే ఓకే. లేనట్టున్నారు. ఈ సర్వనామ శబ్దాలు ఇవన్నీ చెప్పుకున్నప్పుడు ఉన్నారుగా, సర్వాన్ శబ్దాలు ఉన్నాను నేను. సర్వ అనే శబ్దం చెప్పుకున్నప్పుడు అవునవును, ఉన్నారు. అవన్నీ విన్నాను. యా, ఇది ఇక్కడ నేను అది తర్వాత చూపిస్తాను. ఉమ్? ఇప్పుడు ఇది ఇక్కడే చూడండి, అధ్యయన అనేది కూడా చూపిస్తాను ఇక్కడ ఏంటో. సో ఇప్పుడు మంచిగా చూడండి, ఇక్కడ ఏంటి, అధి. అధి అనేది ఒక ఉపసర్గ అన్నమాట. తర్వాత ఈ అనేది ధాతువు, ల్యుట్ అనేది ప్రత్యయం. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, అధ్యయనం అనేది కావాలి మనకు, అవునా? అందులో అవును. అయనం అనేది వచ్చింది కదా, అధ్యయనం అన వచ్చింది. సో అది ఎలా వస్తుంది, నపుంసకలింగం అయితేనే వస్తుంది అది, అవునా? సో మన నపుంసకలింగము కావాలి అంటే, అలాంటి శబ్దం రావాలంటే ఎవరు కావాలి, ల్యుట్ అనే ప్రత్యయం కావాలి. ఓకే, సో ల్యుట్ వచ్చింది. అర్థమైందా? అర్థమైంది. క్రియ ఎట్లా ఉందో అట్లాగే చెప్తుంది అనమాట ఇది. ఓకే, సో ఇప్పుడు పఠ అంటే ఏంటి, చదవటం, పట్టణం. పఠనం కదా. సో అట్లా పఠనం అన్నా అంతే, పఠ అంటే కూడా అంతే, సేమ్ అర్థం. అర్థమైందా? పఠ ధాతువు ఉందా, సో అవును. ధాతువు యొక్క అర్థం అన్నమాట. అంటే ఏంటి, ధాతువు యొక్క అర్థాన్ని పద రూపంలో ఇస్తుంది ఇది ల్యుట్ అనేది. అర్థమైందా? ఓహో. సో అదేమో మూల ధాతువుకి అర్థం ఏదైతే ఉందో సేమ్ అదే అర్థాన్ని ఇచ్చేటువంటిది ఏది, ల్యుట్ లకారం.
ల్యుట్ ప్రత్యయం ఇది. ఓకే, ల్యుట్ ప్రత్యయం అర్థమవుతుందా? అర్థమైంది. సో నపుంసకలింగంలో రూపం ఉంటుంది దాన్ని. నపుంసకలింగంలో క్రియ యొక్క అర్థమును, క్రియ యొక్క అర్థం అంటే భావార్థం అంటాం కదా, సో అదనమాట. అంటే క్రియ ఏం చెప్తుందో, క్రియ ఆ ధాతు క్రియ ఏదైతే ఉందో మూల ధాతువు, దాన్ని ఏమంటాము, అర్థ సందర్భం ఎలా చెప్తాము మనం? పఠనం అని అంటాం, అంతే కదా. అంటే అవును. చదవడము అనే సందర్భములో అని చెప్తున్నాం మనం అక్కడ కదా. అంటే అవును. పఠనం అనేది అర్థమిస్తుంది అది, అవునా? సో అట్లా అన్నమాట. వ్యక్తాయాం వాచి, వ్యక్తాయాం అంటే ఏంటిది, మాట్లాడటం కదా. అవును. సో అలా అన్నమాట, మాట్లాడటం అలాంటిది అర్థం రావాలి. అప్పుడు కాదండి, ఆ వ్యక్తాయాం అనేది ఇప్పుడు దాన్ని అది పదం కాదు కదా, ధాతువు, అది మూల ధాతువు. కాదు. నేను ఎందుకు అడుగుతానంటే ఇప్పుడు ఉమ్, పట్టుకు పఠనం అన్నావు, ఉమ్. వ్యక్తానాయంకు వ్యక్త అనేనా? కాదు కాదు, అది కాదు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఇది ఏంటంటే నేనేం చెప్తున్నా, ధాతువు ఏదైతే అర్థం ఇస్తుందో అదే అర్థంలో లుట్ వస్తుంది అని చెప్పుకుంటున్నాం కదా. అవును. సో పట్టుకి పఠనం అన్నట్టుగా వదకి ఏమైతుంది, వదనం వదనం, లేదా వచనం, వదనం. వచనం. అవునా? ఓకే. అంతే, వద ధాతువుకి అనా పెట్టండి, ఏమైంది అది. వదనం, తర్వాత ఫస్ట్ ఇక్కడే ఉండండి, ఫస్ట్ ఇది వదన. ఆ, అంతే. కాకపోతే మీరు ఇక్కడ ఉండండి, ఇది అర్థం చేసుకోండి ఇక్కడ. అయిన ఓకే. తర్వాత మీరే చేస్తారు, అవన్నీ మీరే చెప్తారు. ఓకే. సో ఏంటి, ఈ లుట్టు ప్రత్యయాన్ని తీసుకొస్తాం ఎప్పుడు, ఆ ధాతువు యొక్క అర్థాన్నే ఇచ్చేటప్పుడు. అర్థమేనా? అర్థమైంది. అర్థమైంది. ధాతువు అర్థమైంది. ఏం అర్థం ఇస్తుందో అదే అర్థం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఒక్క మార్పు కూడా చెందకుండా. అది ఎలా ఉంటుంది మరి, ఇక్కడ ల్యూట్ వచ్చినప్పుడు నపుంసకలింగంలో ఉంటుంది. ఓకే. సో అది ఈ తర్వాత ల్యూట్లో మిగిలింది ఏంటి, ఇక్కడ దాన్ని విడదీసి రాశాను, ల్ యు ట్ ఇలా రాస్తే ఈ రెండు కూడా ఇత్తు సంజలు. తర్వాత అధి ఈ యు మిగిలింది. తర్వాత అధి ఈ యుకి ఆదేశం అనా. ఓకే. సూత్రాలు మీరు మనసులో చదువుకోండి, ఇప్పుడు ఇక్కడ సూత్రాల క్లాస్ కాదు కదా, అందుకే మీరు మనసులో చదువుకోండి. తర్వాత అధ్, అధ్ ఎందుకు రాశాను ఇక్కడ, ఈని విడదీసి రాశాను, అధ్ ఈ అనా. ఓకే. సో అధ్ ఈకి రెండు అచ్చులు పక్క పక్కన ఉంటే ఏమైతుంది, ఏం సంధి జరుగుతుంది, యనాదేశ సంధి జరుగుతుంది, దీర్ఘం రాదు. ఓకే. ఇక్కడ ఏంటి, యనాదేశ సంధి వస్తుంది. అధ్యయన రావాలి, అధీ కాదు కదా మనకు, ఏం రావాలి, అధ్యయన అనే రూపం రావాలి. అంటే ఏంటి, ఇక్కడ ఎన్ రావాలి, వస్తేనే యా, వస్తేనే అప్పుడు అది వస్తుంది, అవునా. ఈ ఇకారానికి యా వచ్చింది, తర్వాత ఈ అన అలాగే రాసుకున్నాము. తర్వాత ఏమైంది, అధ్ యు, తర్వాత ఈ ఆ రెండు కనిపిస్తున్నాయి, అప్పుడు ఏమైంది, అది గుణమయ్యింది. ఈకి గుణం ఏంటి, ఏ. తర్వాత అనా యాజ్ ఇట్ ఈస్. ఇక్కులకు గుణం అవుతుందని చెప్పుకున్నాం కదా, ఇకారం ఉంది కాబట్టి ఏ వచ్చింది. ఈ రెండింటిని కలపలేదు ఇంకా, అంటే కలపకుండానే ఇకారానికి ఏ అనేది గుణం అన్నమాట. సో అలాగా ఏ అన అలా ఉంది. తర్వాత ఏచ్ తర్వాత అచ్చు ఉంటే ఏమవుతుంది, ఏచో యవా యావా, ఏకి అయ్య కదా. సో మనకి ఇక్కడ ఏ ఉంది కాబట్టి జస్ట్ ఏకి అయ్య వచ్చింది. తర్వాత అనా యాజ్ ఇట్ ఈస్గా, మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో ఇప్పుడు ఇదంతా కలిపితే ఏమైంది, అధ్ యా యా నా, అధ్యయన అనే ప్రాతిపదికం వచ్చింది ఇప్పుడు. అంటే ఒక శబ్దం తయారైంది, ఇది ఒక కొత్త శబ్దం తయారైంది. ఆ కొత్త శబ్దానికి మనము ఏం చేయాలి, ప్రత్యయాన్ని తీసుకురావాలి, చతుర్థి విభక్తి ప్రత్యయం. విభక్తి ప్రత్యయం మనకు చతుర్థి కదా కావాల్సింది, అందుకనే అధ్యయన ఇంగే. తర్వాత ఏం మిగిలింది, ఇంగేలో ఎత్తు సంజలు చేయగా ఏ మిగిలింది. ఈ ఏకి ఆదేశం ఏంటి, యా. ఇది ఎప్పుడు వస్తుంది, అకారాంత శబ్దం ఉంటే. ఇక్కడ ఏంటి, అకారాంత శబ్దం ఉంటే ఏకి య ఆదేశం. ఎప్పుడైతే య ఉందో అప్పుడు ఈ అకారాంతానికి ఏమైంది, దీర్ఘం. ఓకే. సో అధ్యయనాయ, ఇప్పుడు అంతా కలిపేస్తే ఏమైంది, అధ్యయనాయ అంటే అధ్యయనం కొరకు. ఓకేనా. ఓకే. ఇలాగా మనం చేసుకున్నాము.
సో ఇప్పుడు మీకు చూడండి, ఈ పఠ ఉంది. పఠకి ఏమైంది ఇప్పుడు? అనా ఏమొచ్చింది ఇప్పుడు? పఠన. మళ్ళీ తర్వాత ఏంటి? చతుర్థి విభక్తి తీసుకుంటే పఠనాయ. ఓకే, ఇక్కడ నాకి దీర్ఘమైంది. ఎందుకు? యా ప్రత్యయం ఉంది కాబట్టి. అవునా? యా ఎందుకు వచ్చింది మరి? ఇక్కడ అకారాంతం దీర్ఘం లేదు కాబట్టి. అర్థమైందా? ఇక్కడ దీర్ఘం లేనప్పుడు, దీర్ఘం లేని అకారానికి పరంగా ఏ ప్రత్యయానికి ఆదేశం ఏంటి? యా. ఈ యా ఉండడం చేత ఇక్కడ ఏమైంది? దీర్ఘమైంది. అంగానికి దీర్ఘమైంది. అందుకని ఏమైంది? పఠనాయ. తర్వాత ఇప్పుడు వద ఉంది. ఏమైతుంది? వద్ ఆనా. ఏంటది? వదన. వదన అనేది ఒక శబ్దం. ఇది ఈ శబ్దానికి ప్రత్యయాలు తీసుకొస్తాం. తీసుకొచ్చి ఏమైంది? అది వదనాయ, వదనాయ. అలాగే సో ఇప్పుడు మనకేముంది ఇక్కడ? స్వాస్థ్య రక్షణం. స్వాస్థ్య రక్షణం ఎలా చెప్తారు? అది ఎలా వచ్చింది? అది స్వాస్థ్య. స్వార్థ్య అనేది శబ్దం, దానికి లుట్ వచ్చింది. లుట్కి మిగిలింది యుకి ఆదేశం. స్వాస్థ్య అనేది ఒక పదం, ఇది ఉపపదం. రక్ష అనేది ధాతువు. ఏం ధాతువు ఇది? రక్ష ధాతువు. రక్ష అనేది ధాతువు. ఇది స్వాస్థ్య అనేది ఉపపదం. పదం. ఈ రక్ష అనేది ఏంటి? ధాతువు. ఈ ధాతువు చేతనే వస్తుంది. లొట్టి ప్రత్యయం ఎప్పుడు వస్తుంది? దేంతోనే వస్తుంది? ధాతువు చేత వస్తుంది. కాబట్టి ధాతువు అక్కడ ఉండాలి. ఓకే, సో మరి ఆ ధాతువు ఏంటి అక్కడ? రక్ష ధాతువు. రక్షణాయ. సో ఇప్పుడు రక్ష ధాతువుకి ఏమైంది? అనా. లొట్టి వచ్చేసి మిగిలింది యుకి ఆదేశం అనా. అనాకి ఏమైంది? రక్షణ. ఇప్పుడు క్ష ఉంది కాబట్టి ఇక్కడ అణ అయిపోయింది. రక్షణ. ఇంకే రక్షణ ఏంటి? స్వాస్థ్య రక్షణ వచ్చింది మనకు. చతుర్థి ప్రత్యయం తీసుకురావాలి. అప్పుడు ఏమైంది? గే. రక్షణ. గే ఆదేశం ఏ మిగులుతుంది. ఏ మిగిలి ఏ ఆదేశం వస్తుంది. ఆదేశం. ఎందుకు ఆదేశం వచ్చింది అలాగా? ఇక్కడ అకారాంతం ఉండడం చేత. అవునా? అంటే హ్రస్వ ఆకారం ఉండడం చేత యా ఆదేశం వచ్చింది. యా ఉండడం చేత దీర్ఘమైంది. ఓకే, అప్పుడు ఏమైంది? అది రక్షణాయ. ఓకే, జీవ్ అనేది ధాతువు. ఏమైంది? అది జీవన. తర్వాత చతుర్థి తీసుకొస్తే జీవనాయ. ఏకీయ ఆదేశము. ఎందుకంటే అదంతాంగం ఉంది కాబట్టి. అకారాంతం ఉత్తమం. తర్వాత ఈ యా ఉంది కాబట్టి ఏమైంది? అది పూర్వంలో ఏమైంది? దీర్ఘం వచ్చింది. జీవనాయ. అర్థమైందా? నెక్స్ట్ ఏమన్నా? జానార్జన. ఏంటి? జానార్జన. ఎన్నోదండి? ఎక్కడ ఉంది? ఇక్కడ జానార్జన. మూడోది. ఇది కూడా అంతే. జానార్జ్. ఆర్జ్ అంటే జాన అర్జ్ ధాతువు అనమాట. అర్జ్కి లుట్టు తీసుకొస్తే ఇక్కడ జాన అనేది ఒక పదము, ఆర్జ్ అనేది ఇంకో పదం. అర్జ్ అనేది. ఓకే, జానాలో ఆ ఉంది, తర్వాత అర్జులో ఆ ఉంది. రెండు కలిపి దీర్ఘం అయిపోయింది. అది రెండు పదాలు కదా, ఉపపదం అంటున్నాం మనం ఇది. అవునా? రెండు పదాల మధ్య ఏం జరుగుతుంది? సంధి జరుగుతుంది. సో ఇప్పుడు ఏమైంది? అది అర్జ్ అనా కదా. తర్వాత ఏమైంది? అర్జ్ అనా కలిపి అర్జన. జ్ఞానార్జన అయింది. దానికి జే ప్రత్యయం తీసుకురావాలి. జేలో ఏ మిగులుతుంది. గేలో ఏ మిగులుతుంది. ఏకి ఆదేశం యా. ఏ ఆదేశం ఉంది. అదంతా అదే
అకారం ఉంది కాబట్టి దీర్ఘం వచ్చి అదేంటి జ్ఞానార్జనాయ అయింది. దీని ఏం పలకాలి? ఇంగే గే ఇంగే. ఓకే, జిఈ ఏమైతుంది? ఇంగే. గే అది నాసిక, ముక్కుతో పలకాలి మరి, అప్పుడు అది. అవును. ఓకేనా? తర్వాత ఆరోగ్యవర్ధనం. అవలోకనం చెప్పండి. అవలోకనం. అవ ఉపసర్గ. ఆ, తర్వాత ఏంటి? లోక. లోక్ లోక ధాతు. అవలోకనాయ. లోక్ ధాతు. అవలోకన లోక ధాతువుకి వాళ్ళు సేమ్ అదే. ఎవరైనా చెప్పండి. చెప్పండి. అవలోకనాయ. ఇది చెప్పండి ప్రాసెస్. లోక్ ఉంది. లోక అన. లోక లుట్టు తీసుకొచ్చారు. యూలో లుట్టులోంచి యూకి లుట్టుకి అనాదేశం. అనాదేశం. అనాదేశమై లోకన అయింది. అవలోకన అయింది. కన అయింది. అవలోకన అయింది. అవలోకనాకి అయింది. దానికి గే ప్రత్యయం చతుర్థి తీసుకురావాలి. ప్రత్యయం. గే తర్వాత ప్రత్యయం తీసుకురావాలి. ఏ మిగులుతుంది? యా ఆదేశం అవుతుంది. అదంత అకారాంతం ఉంది కాబట్టి దీర్ఘం వచ్చి కాదు, ఒక్క నిమిషం. అవును అకారాంతం ఉంటే యా ఆదేశం వచ్చిందమ్మా. అవును యా అబ్జయ అయింది. యా మళ్ళీ ఉండడం చేత. యా యా ఉండడం చేత. ఉండడం చేత యా ఉండడం చేత దానికి దీర్ఘం వచ్చింది. అమ్మయ్య అది అది అది. ఇక్కడ ఓకే. ఏంటిది? అకారాంతం ఉండడం చేత ఏకి యా ఆదేశం వచ్చింది. ఆ ఓకే. తర్వాత ఏమైంది? ఈ యా ఉండడం చేత ఇక్కడ దీర్ఘం వచ్చింది. దీర్ఘం వచ్చింది. ఓకే. దాని యా పూర్వం ఉండడం చేత దీర్ఘం వచ్చి లోకనాయ అయింది. అవలోకనాయ. ఓకే. సో ఆరోగ్యవర్ధనం చెప్పండి, ఎలా చెప్తారు? ఏం ధాతువు అది? వర్ధ ధాతు. ఉత్తమం. వర్ధ దానికి లుట్ వచ్చింది. వర్ధ ధాతువా వృద్ధ ధాతువా? వృద్ధ్. వృద్ధ. వృద్ధ అనేది వృద్ధవర్ధనే అన్నమాట. సో అది ఓకే. వృద్ధి జరిగింది, గుణమైంది. అది వర్ధ వర్ధ అన. సో ఇప్పుడు ఆరోగ్య అనేది అదా అలాగే ఉంటుంది కదా. అది అలాగే అదేం మారదు. లుట్టు ధాతు వచ్చి యు వచ్చింది. యుకి ఆదేశం అన. అప్పుడు వర్ధన అయింది. వర్ధన వచ్చింది కాబట్టి దానికి చతుర్థి ప్రత్యయం తీసుకొస్తే గే వస్తుంది. గేలో ఏ మిగులుతుంది. ఏకి ఆదేశం యా. ఎందుకు వచ్చింది? యా ఉంది కాబట్టి దీర్ఘం వస్తుంది. యా ఎందుకు వచ్చింది అసలు? యా ఏకి ఆదేశం యా. అదే ఎందుకు? అకారాంతం ఉంటుంది. అకారాంతం ఉంది కాబట్టి ఏ ఆదేశానికి యా వచ్చింది. ఏకి యా వచ్చింది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ వర్ధనాయ అయింది. వర్ధన అయ. దీనికి మళ్ళీ ఇక్కడ యా ఉండడం చేత దానికి మళ్ళీ దీర్ఘం వచ్చి మళ్ళీ కాదు, ఒకటేసారి 2 సార్లు దీర్ఘం రాలే. అదే యా ఉండడం చేత దానికి దీర్ఘం వచ్చి వర్ధనాయ ఆరోగ్య వర్ధనాయ అయింది. ఉత్తమం. ఓకేనా? అందరికి అర్థమైందా? అర్థమైంది. ఓకే. సో ఉత్తమం. ఓకే. సో ఇంకోటి ఏంటి, ఇప్పుడు 194 అక్కడికి వెళ్దాము. ఓకే. నేను ఈరోజు బుక్ ఓపెన్ చేయలేనట్టుంది ఇంకా. సరే. ఓకే. ఇంకా 10 నిమిషాలే ఉందా మనకి? ఓకే. సో ఇక్కడ మనకి చత్వారి అంటారా, చెత్తు అంటారా? చతుర్థ నవచ్చదిక అంటారా? ఇదా? ఏమనాలి? చతుర్నవత్యధిక. చతుర్నవచ్చదిక శతం. త్రీని చత్వారి. చత్వారి చత్వారి అని అన్నాయి. చతుర్నవతి చత్వారినవతి చతుర్నవతిని అనాలి. ఓకే. సో చతుర్నవత్యధిక. ఓకేనా?
సో 94ని ఏమంటారు మనం అందులో? నవత్యధిక శతం. అంతే. ఓకేనా? తర్వాత ఇంకేముంది? ప్రశ్న ఆ, కిమర్థం కిమర్థం. ప్రశ్న ఉత్తరం. కిమర్థం. ప్రశ్న కిమర్థం అని ఉంటే ఉత్తరంలో ఏ విభక్తి ఉంటుంది? చతుర్థి విభక్తి. చతుర్థి విభక్తి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎన్నెన్ని పాయింట్స్ వచ్చాయి? ఒకటేమో దానార్థే చతుర్థి, అవునా? దానార్థే చతుర్థి అన్నాము. తర్వాత ఇంకేమన్నాము? యచ్చ ధాతుతో చతుర్థి, అవునా? దదాతి, దానార్థి అన్నప్పుడు అక్కడ దదాతి యచ్చ రెండు చెప్పుకున్నాం. సో కదా, ఆ మూడు, ఆ రెండు. తర్వాత ఏమన్నాము? క్రియార్థే, క్రియార్థే క్రియాయాం చతుర్థి అన్నాం, అవునా? క్రియార్థే క్రియాయాం చతుర్థి, అంతేనా? ఇక్కడ పైన ఉంది చూడండి, క్రియార్థాయాం క్రియాయాం చతుర్థి, అవునా? అంటే ఒక క్రియను చెప్పడానికి, ఒక క్రియ చేస్తూ ఉన్నప్పుడు దానికి ఇంకో క్రియ వస్తూ ఉంటే ఏం చెప్పుకున్నాము? మూల క్రియను చతుర్థిలో చెప్పాలి అని చెప్పుకున్నాము. దానికి ఉదాహరణ ఏంటి? పాఠశాలకి ఎందుకు వెళ్తాడు? చదువుకోవడానికి కదా. పట్టణార్థం. వెళ్తున్నాడు అనేది కూడా అక్కడ రెండు క్రియలు జరుగుతున్నాయి, వెళ్ళడము తర్వాత చదువుకోవడం, రెండు క్రియలు. చదువుకోవడం రెండు జరుగుతుంది. అంటే వెళ్ళడము చదువుకోవడం రెండు ఉంటే మరి పాఠశాలకు వెళ్ళేది ఎందుకోసము? చదువుకోవడం కోసం. అంటే ఏంటి? మూల క్రియ ఏదైతే ఉందో ఆ మూల క్రియను ఎక్కడ రాయాలి? చతుర్థిలో రాయాలి, చతుర్థిలో చెప్పాలి. ఓకేనా? ఓకే. తర్వాత కిమర్థం అనే ప్రశ్న ఉంటే దానికి ఉత్తరం ఎలా ఉంటుంది? చతుర్థిలో. ఓకేనా? 4 పాయింట్స్ వచ్చాయి, గుర్తుందా? ఇంక 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. రెండే క్రియార్థే క్రియాయాం దానార్థే చతుర్థి. ఇంకా మీరు మూడు ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఉందా? కిమర్థం, కిమర్థంకి ఏమనాలి ఆన్సర్ లో? ఉత్తరం చతుర్థిలో, దేని కొరకు? చతుర్థిలో ఉంటుంది కదా. కిమర్థం ఎందుకొరకు కదా, చదువుకోవడానికి కొరకు, చూడటానికి కొరకు, అలా చెప్తాం కదా. ఉత్తరంలో ఎలా ఉంటుంది? ఎందుకొరకు, అందుకొరకు, అవునా? తర్వాత అదే దానార్థే అని ఉంది కదా, దానార్థములో రెండు ఇచ్చాం మనం, దాన ధాతువుతోని యచ్చ ధాతువుతో కదా. సో అలాగే రెండు కూడా దానమే, ఇవ్వడం అనే అర్థంలో. సో అది ఓకేనా? ఓకే. వయం కిమర్థం విద్యాలయం గచ్చామః, ఇది చదవండి. వయం కిమర్థం విద్యాలయం గచ్చామః, మనము ఎందుకు విద్యాలయానికి వెళ్తున్నాము? వయం అధ్యయనాయ విద్యాలయం గచ్చామః, మనం చదువుకోవడానికి విద్యాలయానికి వెళ్తున్నాము. నెక్స్ట్ యూయం. తర్వాత యూయం కిమర్థం ప్రయాగం గచ్చథ, మీరందరూ ప్రయాగ ఎందుకు వెళ్తున్నారు? మీ యయం ఇది చెప్పండి, బ్రాకెట్ లో చెప్పండి. గంగా స్నానం. యూయం గంగా స్నానాయ ప్రయాగం గచ్చథ, మీరందరూ గంగా స్నానానికి ప్రయాగ వెళ్తున్నారు. గంగా స్నానం కొరకు కదా. గంగా అంటే మళ్ళీ స్నానం వేరే అయిపోతుంది, కొరకు అనండి. ధ్యానః కిమర్థం చాలు బొంబాయి నగరి గచ్చంతి. చాలు, మీద అయిపోయింది. ఓకే ఓకే ఓకే. సో ఇంకా 3, 4 ఎవరు చెప్తున్నారు? చెప్పండి. ఏం చెప్పంటారండి? చెప్పండి. జనాః కిమర్థం ముంబై గచ్చంతి, అదే కదా. ముంబై నగరం, నగరీ, ముంబై నగరీం గచ్చంతి. జనులు ఇక్కడ సముద్ర జనాః తెలుగు జనులు ఎందుకొరకు ముంబై నగరానికి వెళ్తున్నారు. ఈ బ్రాకెట్ లో చదవండి. సముద్ర దర్శనం. ఇప్పుడు చెప్పండి వాక్యం మీద. జనాః సముద్ర దర్శనాయ ముంబై నగరీం గచ్చంతి. తెలుగులో చెప్పండి. జనులు సముద్ర దర్శనం కొరకు ముంబై నగరాన్ని దర్శిస్తుంటారు.
నగరానికి వెళ్తుంటారు. బొంబాయి వెళ్తున్నారు నగరానికి వెళ్తుంటారు. వెళ్తున్నారు వెళ్తున్నారు. వెళ్తున్నారు. సారీ, గచ్చంతి జనరల్ గా కూడా వెళ్తారా? ఓకే, వెళ్తుంటారు. ఓకే. మరి ఇక్కడ పాచక పాచక కిమర్థం పాకశాలాం గచ్చతి, వంటవాడు వంటశాలకు ఎందుకు వెళుతున్నాడు? ఆ, బ్రాకెట్ లో ఉన్నది భో ఉన్నట్టు చెప్పు. భోజ భోజనాన్ని భోజ సరిగ్గా నాకు ఎంత దూరం ఒక్క నిమిషం. భోజన నిర్మాణం. భోజన నిర్మాణం, నాకు లైట్ కొంచెం. అదేలే. భోజన నిర్మాణం, ఓకే. అంటే వంటవాడు భోజనాన్ని అదే పక్వార్థం అనాలా? వంటశాలకు ఎందుకు పక్వ వెళ్తున్నాడు? అనాలా? అమ్మ ఆగండి అమ్మా, ఇక్కడ ఉన్నది ఒక్క నిమిషం, మీరు అయిపోయినాక మీరు చెప్తారు. ఓకే, చెప్పండి. వంటవాడు అదే భోజన నిర్మాణం అంటే అదే వండుట కొరకు పాకశాలకు వెళుతున్నాడు. అంటే మళ్ళీ వాక్యం చెప్పలేదు మీరు. పాచక వంటవాడు తెలుగులో కాదు, సంస్కృతంలో. పాచక భోజన నిర్మాణం భోజన నిర్మాణాయ పాకశాలాం గచ్చతి. అదే, ఓకే, ఉత్తమం. అమ్మా ఏంటి ఏదో అడుగుతున్నారు? భోజన ఏమన్నారమ్మా? అంటే వంట చేయడానికి వెళుతున్నాడు కదా అంతే వంటశాలకి. అంతే, నిర్మాణం అంటే అంతే, వంట చేయడమే. అంటే అక్కడ భోజనం కంటే పచనం ఇంకా భోజన నిర్మాణం అంటే ఏదన్నా తీసుకోవచ్చు. భోజనానికి సంబంధించిన ఏమన్నా నిర్మాణం అదే చేస్తున్నాడా, అక్కడే డౌట్ లేకపోతే వచ్చింది. వండడానికి వెళ్తున్నాడా? సో పాచకుడు కాబట్టి వండడానికే వెళ్తాడు ఇంకా, కదమ్మా. అట్లా సో ఎవరైనా అదే, వంట వడ్డిచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు పాచకహ రాదు మనకి కదా, వేరేది వస్తుంది. సో అలాగనమాట. ఉత్తమం, మంచి ప్రశ్న అడిగారు అమ్మా. ఇది చెప్పండి, మీరు చెప్తారా? 5, 6. మ్యూట్ లో ఉన్నారేమో. ఓకే, నేను కొంచెం బిజీలో ఉన్నాను, వింటాను. ఎవరు, నేనా అండి? నేను చెప్పమంటారా? చెప్పండి, సారీ సార్, చెప్పండి. చెప్పండి చెప్పండి. వృక్షాః కిమర్థం ఫలంతి, బ్రాకెట్ లో పరోపకారః, వృక్షాలు ఎందుకు ఫలాన్ని ఇస్తాయి? వృక్షాః పరోపకారాయ ఫలంతి, పరోపకారం కోసం ఫలాన్ని ఇస్తాయి. ఉత్తమం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు అమ్మ చెప్పారు చూడండి, ఇది ఎందుకు ఇస్తున్నాయి కాదు, ఇది జనరల్ గా ఇస్తాయి, ఎప్పటికీ జరుగుతుంది కార్యం కాబట్టి అలా చెప్పాలి. ఇప్పుడు మరి పాకశాల గచ్చతి అంటే అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. పాచకః ఎందుకు వెళ్తున్నాడు అంటే అతను వేరే దానికోసం కూడా కావచ్చు, తెలియదు మనకు కదా, కాబట్టి వర్తమానం తీసుకోవాలి ఇక్కడ జస్ట్. ఓకే, లేదంటే ఇక్కడ ఇదేంటిది ఫలంతి, ఎప్పుడు అయితూనే ఉంటది, ఇది మనకు ఖచ్చితంగా తెలిసిందే విషయం. ఇది ఒకసారి ఉంటది ఒకసారి ఉండదని కాదు కదా కదా. చెప్పండి మైతి. వయం కిమర్థం ప్రార్థనాం కుర్మః, మనము ఎందుకు ప్రార్థన చేస్తున్నాము? వయం మానవ కళ్యాణం, వయం మానవ కళ్యాణాయ ప్రార్థనం కుర్మః, మానవ కళ్యాణం కోసం ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థనం కాదు, ప్రార్థనాం కుర్మః. ప్రార్థన అనేది స్త్రీలింగ శబ్దము, అందుకని ద్వితీయ విభక్తిలో ప్రార్థనను చేస్తున్నాము కదా. కిమర్థం, ఎందుకు చేస్తున్నాము? అందుకోసం మానవ కళ్యాణం కొరకు, మానవ కళ్యాణార్థాయ